ఏంటి చూస్తున్నావు? ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా? నాకు పరిచయంగా చేస్తానులే. నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్లో పెట్టుకున్నాను. సరే, ఎలా ఉన్నావు? అస్సలు బాగోలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేను అంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes అక్కడ ఉంటాను. హలో, ఇవాళ కాదు, మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మీ నంబర్. మేడం మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఓయ్ మహాలక్ష్మి. yes sir. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. పని చూడు. ఇన్నుంటే అసలు డబ్బు ఎంత ఉంటుంది? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. 1 కోటి ఉంటే చాలు. 1 కోటి ఉంటే చాలు. లైఫ్ సెటిల్. 1 కోటి ఉంటే చాలు. బాబాయ్, నూరు వచ్చింది. బేగం, ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే ఏం లేదన్నావు కదే. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాకి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది. నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏళ్ళు ఇటు అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మినా ఈ లక్ష్మినా? ఈ లక్ష్మినే. బతికిపోయాడు.
జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందో నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళు మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద పద. బాబాయ్, నాకు వాక్మెన్ కొనివ్వమని నా నుంచి అడుగుతున్నాను, కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతార్కు నువ్వు ఇదిగో డబ్బులు. రే బస్ వచ్చేసింది, రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి, చేయి లోపల పెట్టండి. రండి బాబు, రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం, దట్స్ మై స్టైల్. వావ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే, కూర్చోండి. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్ గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ. మీకే అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనేం ఫోర్స్ చేయను. జస్ట్ సే yes or no. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. yes or no? yes. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా, నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారు? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. టూ నైట్స్కి ఎంతండి? అదే, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి, ప్లీజ్. ఏంటిది ఒక నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్, డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంట కట్టావా? ఇది
ఎందుకు కొడతా పోరా చెప్పి కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యో అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు? మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే